నమస్తే పిల్లలు, ఈ రోజు మనం వినబోతున్నాం బలం కంటే బుద్ధి గొప్పది అని చెప్పే కథ. సింహం నక్క కథ. లెట్స్ స్టార్ట్. ఒక ఘనమైన అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది. అడవిలోని అన్ని జంతువులు సింహాన్ని చూసి చాలా భయపడేవి. అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్క ఎప్పుడూ బుద్ధిగా ఆలోచించేది. ఒకరోజు సింహం నక్కను పిలిచి, "నన్ను రోజూ పొగడాలి" అని ఆజ్ఞ ఇచ్చింది. "అందుకే ఇప్పుడు నా పొగడ్తలు వింటున్నావు కదా రాజా, ఇలాగే కొనసాగించు." "గ్రర్, భయపడ్డావా నక్క?" భయపడలేదు. మనసులో ఆలోచించింది. బలం కాదు, బుద్ధి పరిష్కారం. నేను నిన్ను ప్రతిరోజూ పొగడతాను, కానీ అడవిలో అందరి ముందు. అడవిలోని జంతువులంతా ఇక్కడికి రండి. ఏమిటి నక్క? నా తెలివైన ప్లాన్ వినండి, ఇది మనందరికీ లాభం. ఏ ప్లాన్? మనం కలిసి పనిచేస్తాం. అడవిలో నిజమైన రాజు మీరు భయంతోనే చెప్పారా? సింహం తన తప్పు ఒప్పుకుంది మరియు నక్కను గౌరవించింది. నా తప్పును ఒప్పుకుంటున్నాను. సరే, మనం మిత్రులుగా ఉందాం. అప్పటి నుండి సింహం బుద్ధిగా ప్రవర్తించింది. ప్లీజ్ మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.